మరి గత పాలనలో అంటే పచ్చకామెరల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఆ రోజు 5 సంవత్సరాల్లో లిక్కర్ని తానే తయారు చేశాడు. బ్రాందీ తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో డిస్టిలరీలన్నీ ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆ డిస్టిలరీలో తయారైనటువంటి కల్తీ బ్రాందీ మళ్ళీ ఆ బ్రాందీ షాపులు కూడా ప్రభుత్వం పేరు చెప్పి తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంటే బ్రాందీ తయారు చేసి తానే, అమ్మేది తానే, ఏదైతే జే ట్యాక్స్ వస్తుందో ఆ బ్రాండ్ని ఆ రోజు అమ్మినటువంటి దుస్థితి చూసాం. మా జిల్లాలో ఆ రోజు మరి వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడలో 27 మంది ఆయన కల్తీ మద్యానికి మరి బానిస చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. ఆ రోజు మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి అంటే మద్యం మీద మరొక 15 సంవత్సరాలు వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి 25,000 కోట్లు అప్పు తెచ్చుకున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. అంటే మహిళల మాంగళ్యాన్ని, మహిళల తాలిబొట్టులు తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన లాంటి పరిపాలన కాదు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద సిట్ కూడా మరి వేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు ఎటువంటి వారైనా, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని శిక్షించడంలో ఎటువంటి పొరపాటు కానీ ఒక్క నిమిషం క్షణం కూడా ఆలస్యం చేసేటువంటి పరిస్థితి లేదు.